అందరికీ నమస్తే అండి. కర్ణాటక ప్రభుత్వం ఏమో 3 రోజుల కిందట 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే రోజు మన రాష్ట్ర ప్రభుత్వం 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక 2 నెలల కిందట ఆస్ట్రేలియా దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో దాన్ని అనుసరిస్తూ మన దేశంలో ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే మంచిగా. అయితే మన రాష్ట్రంలో 13 ఏళ్లలోపే, మరి ఎందుకో మిగిలిన ఆ 13 ఏళ్ల పైన ఇంకా మెచ్యూరిటీ వచ్చేస్తుందో అనుకున్నారేమో. కానీ దేశవ్యాప్తంగా కంపేర్ చేస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే దరిద్రమైన సంఘటనలు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఆడపిల్లలు. నిన్న సాయంత్రం జరిగిన ఒక ఘటన. విశాఖపట్నానికి చెందిన ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు అంటే 16-17 ఇయర్స్ ఉంటాయి అంతే కదా. ఇన్స్టాగ్రామ్లో ఒకడు పరిచయం అయ్యాడు. ఆడి వయసు 18 సంవత్సరాలు. వాడేమో నువ్వు తిరుమల వచ్చాయి, మీ ఇంట్లో ఏది ఉంటే అది పట్టుకొని నువ్వు తిరుమల వచ్చాయి, తిరుమలలో మనం పెళ్లి చేసుకుందాం, మనం పెళ్ళి అయిపోతే పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారని చెప్పి వాడు అన్నాడంట. అంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేసిన వెంటనే ఇంటికి వెళ్ళి ఇంట్లో ఏది ఉంటే అది పట్టుకొని వైజాగ్లో బస్సు ఎక్కి తిరుపతిలో దిగి ఆడి కోసం వెయిట్ చేసింది. వాడు రాలా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. దాంతో అక్కడ అనుమానాస్పదంగా బస్ స్టాండ్లో ఉండడంతో పోలీసులు చూసి ఆ అమ్మాయిని అడిగినా ఏం చెప్పట్లా, భయపడుతుంది. చివరికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి అడిగితే అప్పుడు చెప్పేసరికి వెంటనే విశాఖపట్నాన్ని తీసుకొచ్చారు. ఇది నిన్న జరిగిన ఘటన. ఒక్క నెల రోజుల కిందట ఈ కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర కూచిపూడి అనే గ్రామానికి చెందిన ఒక 13 ఏళ్ల బాలిక, 8వ తరగతి చదువుతున్న బాలిక, 9వ తరగతి చదువుకున్న బాలుడితో కలిపి, వాళ్ళిద్దరిది ఇన్స్టాగ్రామ్ పరిచయమే. వాడిదేమో విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం ఏదో. సో వాళ్ళిద్దరికీ పరిచయం అయింది ఇన్స్టాగ్రామ్లో. ఇద్దరు కలిపి పెళ్లి చేసుకోవాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయారు బస్సు ఎక్కి. హైదరాబాద్లో అద్దెళ్ళ కోసం తిరుగుతుంటే అక్కడ ఆటో వాళ్ళు చూసి డౌట్ వచ్చి, ఇదేంటి ఇద్దరు చిన్న చెంపలలో వీళ్ళు అద్దెళ్ళ కోసం తిరుగుతున్నారు ఏంటి అని చెప్పి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్ళకి తీసుకొచ్చారు. అలాగే రాజమండ్రిలో ఒక ఘటన జరిగింది, 14 సంవత్సరాల బాలిక. సో ఇవన్నీ కూడా వరుస ఘటనలు చదువుతూ ఉంటే ఆడపిల్లలు 13 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపిల్లల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్కు ఎంత బానిసలు అయిపోతున్నారు అనేది భయం వేస్తుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాల్సిన అంశం. ప్రభుత్వం కూడా అప్రమత్తం అవ్వాల్సిన అంశం. ప్రభుత్వం సెకండరీ, ఫస్ట్ బాధ్యత తల్లిదండ్రులది, ఆ తర్వాతే ప్రభుత్వం. సో ఇక్కడ సోషల్ మీడియా నిషేధం అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను మొన్న ఒక పోల్ కూడా నిర్వహించాను మన ఛానల్లో. అసలు సోషల్ మీడియా నిషేధం మన రాష్ట్ర ప్రభుత్వం 13 సంవత్సరాలు అన్నారు కదా. సో 13 బెటరా 16 బెటరా అంటే 90% అబో 16 ఏళ్ళే బెటర్ అన్నారు. కానీ కింద నేను కామెంట్లు చూస్తే ఎక్కువ మంది 18 ఏళ్ళు వరకు సోషల్ మీడియా నిషేధిస్తే మంచిదే అన్నారు. నాకు ఈ ఈ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత, జరిగిన సంఘటనలు చూసిన తర్వాత 18 ఏళ్ళు వరకు సోషల్ మీడియా నిషేధిస్తే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కౌమార దశ ఉంటుంది చూసారా, ఆ ఏజ్లో పిల్లల్లో రకరకాల వాళ్ళ మానసికంగా శారీరక మార్పులు, మానసిక మార్పులు, హార్మోన్స్లో వస్తున్న మార్పుల కారణంగా వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. ఆ టైంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోతే, ఆ టైంలో సోషల్ మీడియాలో వాళ్ళు రీల్స్కి లేదంటే సోషల్ మీడియాలో కొత్త పరిచయాలకి బానిసలుగా మారితే వాళ్ళు ఏం చెప్తే ఆ మాయలో పడతారనమాట. సో ఫస్ట్ తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలి, అండ్ తల్లిదండ్రులు ప్రతిరోజు ఇంటరాక్ట్ అవ్వాలి ఆ వయసులో ఉన్న పిల్లలతో. కానీ ఇప్పుడున్న పేరెంటింగ్ దారి తప్పింది. పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన వయసు అది, కానీ ఇంటరాక్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం అబ్జర్వ్ చేయాలి. కానీ అది చెయ్యని కారణంగా 95% అబోవ్ తల్లిదండ్రులు అది చెయ్యని కారణంగా పిల్లలు ఆ వయసులో దారి తప్పుతున్నారు. అదే టైంలో 12 ఏళ్ళు 13 ఏళ్ళకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం, ఎవడెవడో మోజులో పడడం. సో ఆ వయసులో మైండ్ మెచ్యూరిటీ ఉండదు. అఫ్కోర్స్ మెచ్యూరిటీ ఉన్న చదువులో ఏం చూస్తారు వాళ్ళు, మా అమ్మాయికి మార్కులు బ్రహ్మాండంగా వస్తున్నాయి, 98, 99 వస్తున్నాయి. చదువులో ఎంత టాపర్గా ఉన్నప్పటికీ ఇటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే అవి వాళ్ళ తప్పు కాదు, ఆ వయసు తప్పు. ఆ వయసులో వచ్చే హార్మోన్స్ అండ్ శారీరక మానసిక ఆలోచనలకు సంబంధించిన మార్పులు అవి. సో అప్పుడు ఆ వయసు దాటి వస్తారు కాబట్టి, తల్లి ఆ వయసు దాటే వస్తుంది కాబట్టి తల్లి ముఖ్యంగా పిల్లలను చూసుకోవాలి. కానీ అది జరగడం లేదు. జరగకపోయిన కారణంగానే ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి. సో దీని కారణంగానే ఆడపిల్లలు చాలామంది ఆ ఏజ్లోనే ప్రెగ్నెంట్లు అవుతున్నారు.
దేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉందని చెప్పి మొన్న మధ్య మనం వార్త కూడా చదివాం, నేను కూడా వీడియో చేశాను. సో ఇన్ని దరిద్రాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా, బికాజ్ ఆఫ్ రాంగ్ పేరెంటింగ్. సో ఇక్కడ పేరెంట్స్ మారాలి, సోషల్ మీడియా మీద కంట్రోల్ రావాలి. అందుకు ప్రభుత్వం 13 ఏళ్ళు కాదు, వీలైతే 16 ఏళ్ళు లేదా 18 ఏళ్ళ వరకు నిషేధిస్తే మంచిదన్నమాట. సో 16 ఏళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల సోషల్ మీడియా అకౌంట్ వాడితే సేమ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ వీళ్ళ మొబైల్లో కూడా ఉండాలి, ఉంటే బెటర్. సో వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎటువంటి రీల్స్ చూస్తున్నారు, ఆ హిస్టరీ ఏంటనేది పేరెంట్స్ కూడా చూడాలి. వాళ్ళకి ప్రైవసీ అంటే వాళ్ళ ప్రైవసీకి వాళ్ళు ఇచ్చినట్టు ఉంటూనే వీళ్ళ దగ్గర కూడా కంట్రోల్స్ ఉంటే మంచిది. అలా అంటే దానివలన పిల్లలకు ప్రైవసీ ఉండదు కదా, పిల్లల్ని మనం అనుమానిస్తున్నట్టు కదా అని అనుకోవచ్చు. ఉండాలి, స్వేచ్ఛనివ్వాలి, అదే టైంలో జాగ్రత్త కూడా పడాలి. స్వేచ్ఛ ఇవ్వడం తప్పు కాదు, కానీ జాగ్రత్త పడాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే ఆ వయసు తప్పది, ఆ వయసులో వచ్చే మార్పుల వలన జరిగే తప్పులు అవకాశం ఉంటుందన్నమాట. సో ఎక్కువ ఘటనలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. టీనేజ్ ప్రెగ్నెన్సీలు మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి, దారి తప్పడం మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉంది, సోషల్ మీడియా దరిద్రం మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు. నేను సాధారణంగా మన ఛానల్కు ఉన్న ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెడితే లక్షల్లో ఫాలోవర్స్ రావాలి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే. కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఎందుకు వాడను? ఇన్స్టాగ్రామ్లో చాలా ఇన్యాక్టివ్, నేను అసలు వాడను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అంతా ఈ దరిద్రాలే ఎక్కువ ఉంటాయి, ఈ చెత్త చెదారమే ఎక్కువ ఉంటుంది. నేను సోషల్ మీడియాకి దూరం, ఫేస్బుక్ వాడను, ఇన్స్టాగ్రామ్ వాడను, ట్విట్టర్, ఎక్స్ వాడను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్తుంటారు, అన్న మీరు ఎక్స్ వాడండి, ఎక్స్లో చిన్న చిన్న కామెంట్లు పెడతా ఉండండి, చిన్న చిన్న పోస్టులు పెడతా ఉండండి సమకాలీన రాజకీయ అంశాల మీద, అన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ రీల్స్ చేయండి అంటారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది చేస్తే బాగుంటుందని, చేయాలనిపిస్తుంది. కానీ ఈ దరిద్రాలన్నీ చూశాక సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈ ఫేస్బుక్, ఎక్స్లో ఏంటంటే బాగానే ఉంటుంది, కానీ ఈ కోతులు ఎక్కువ. ఈ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు తిట్టుకునే వాళ్ళు ఎక్కువ అనమాట. పిచ్చబూతులు మాట్లాడడం, సోకాల్డ్ ఎక్స్ బ్యాచ్ అదంతా ఎక్కువ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లోనే ఈ చెత్త ఎక్కువ ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కూడా వీలైతే 18 ఏళ్లకు పరిమితి విధిస్తే మంచిదన్నమాట. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.